నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత న్యూరో సర్జన్ డాక్టర్ రవీంద్ర బాబు అబ్బూరి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలోని వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి జన్మదినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటులు బీసీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు దన్నార్పు మస్తానరావు మాట్లాడుతూ, పుట్టినరోజున ఆడంబరాలకు పోకుండా ఇలా సమాజ సేవ చేయడం ఆదర్శనీయమని అన్నారు. ఆకలి కొన్న వారికి పట్టెడన్నం పెట్టి వారి కళ్ళలో ఆనందం చూడటం ఎనలేని సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇబ్బంది పడుతున్న శివారు ప్రాంతంలోని పేదలకు అన్నదానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఒంగోలు మురళీకృష్ణ మాట్లాడుతూ, డాక్టర్ రవీంద్ర బాబు ఈరోజు పేదలకు అన్నదానం చేయడం అనేది హర్షించదగ్గ విషయమని ఆయన ఒంగోలు నగరంలో లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి సామాన్యులకు అందుబాటులో వైద్య సేవలు అందిస్తున్నారని, ఈ 40వ పుట్టినరోజును పేదల సమక్షంలో జరుపుకొని పేదలకు అన్నదానం చేసిన ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజర్ మాదాల రాజా, మోటిపల్లి వెంకటేశ్వర్లు చౌదరి, మల్లవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు, దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి,
మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచేగుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకం. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు. లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ అధినేత ప్రముఖ న్యూరో సర్జన్ అబ్బూరి రవీంద్రబాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు సంతపేటలోని శివం శరణాలయంలో వృద్ధులు పేదల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శివం శరణాలయంలోని పేదలందరికీ 3 పూటల పౌష్టికారం కూడిన భోజనంతో పాటు ఈ మధ్యకాలంలో ఒంగోలు నగరంలో వర్షాలు పడి లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న పేదలకు, అనాథలకు, యాచకులకు ఎంతోమందికి 300 మందికి పైగా ఆహార పొట్లాలు అందించి ఆయన దాతృత్వం చాటాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆర్భాటాలకు పోకుండా ఈ విధంగా సేవా కార్యక్రమాల ద్వారా వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం అనేది 10 మందికి ఆదర్శంగా నిలిచారు. వారికి మనస్ఫూర్తిగా శివం ఫౌండేషన్ తరపున అభినందనలు, ధన్యవాదాలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, న్యూరో హాస్పిటల్ అధినేత అబ్బూరి రవీంద్రబాబు గారి జన్మదినం 40వ జన్మదినం సందర్భంగా శివం ఫౌండేషన్లో అనాథలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వారు ఈ హాస్పిటల్లో మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చాలా పేదలకు సర్వీస్ చేస్తున్నారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు అధినేత మరి డాక్టర్ అబ్బూరి రవీంద్రబాబు గారి యొక్క 40వ జన్మదినోత్సవ సందర్భంగా మరి ఇక్కడ శివం ఫౌండేషన్లో ఎంతోమంది అనాథలకు, యాచకులకు మరి వీళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కొంతమంది ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో ఉండి మొన్న కురిసిన వానలకి మరి లోతట్టు ప్రాంతాల్లో ఉండి నిరాశ్రయులైనటువంటి వాళ్ళకు కూడా ఈరోజు సుమారు 400 మందికి అన్నదానం చేయడం అనేటువంటిది చాలా గర్వకారణం. ఈరోజు సహజంగా చాలామంది కూడా వాళ్ళ పుట్టినరోజులు కుటుంబాలతో ఎంతో ఖర్చు పెట్టుకొని పెద్ద పెద్ద హోటల్స్లో చేస్తూ ఉంటారు. మరి దానికి భిన్నమైనటువంటి ఒక సంప్రదాయానికి మరి మన డాక్టర్ రవీంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. ఈ విధంగా అన్నార్థులైనటువంటి బీదలతోటి మరి బడుగు బలహీన వర్గాలతోటి మరి యాచకులతో మరి వారి యొక్క జన్మదినాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. ఇది చాలా గొప్ప సంప్రదాయం. అంతేకాకుండా మరి లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన రిమ్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎదురుగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఎంతో ఉదారంగా మన ఒంగోలు పట్టణంలోనే మన తలమానికంగా ఉండే విధంగా ఎంతో ఖరీదైనటువంటి పరికరాలను తీసుకొచ్చేసి ముఖ్యంగా ఈ మన ఫిట్స్ వచ్చే వాళ్ళకి, అట్లాగే మన వీళ్ళు హై బీపీ వచ్చేసి పక్షవాతం వచ్చిన వాళ్ళకి అనేక మందికి, అంతేకాకుండా చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మరి చాలా రీజనబుల్ ప్రైసెస్కి అందరికి అందుబాటులో ఉండేటువంటి ధరలకి వాళ్ళకు సేవా కార్యక్రమంలాగా దాన్ని ముందుకు తీసుకొని పోతున్నారు. మరి అబ్బూరి మన డాక్టర్ గారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా శివం ఫౌండేషన్ తరఫున పుట్టినరోజు సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒంగోలు నగరంలోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ అబ్బూరి రవీంద్రబాబు గారి బర్త్డే సందర్భంగా శివం ఫౌండేషన్లో ఉన్నటువంటి అనాథలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాదు ఈ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రవీంద్రబాబు గారు ఇలా ఒంగోలు నగరంలో బస్టాండ్ సెంటర్ కానీ, రిమ్స్ హాస్పిటల్ సెంటర్ కానీ, రైల్వే స్టేషన్ సెంటర్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, శివాలయం దగ్గర కానీ దాదాపు ఒక 400-500 మందికి అన్నదానం చేయాలని చెప్పి మంచి మనసుతో ఈరోజు ఆయన
అన్నదానం చేయడం జరిగింది. మరణాంతరం ఒకరు నేత్రదానం చేస్తే నలుగురు కార్నియా అందులకు చూపు నిలవవచ్చని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై ఏడుకొండలరావు తెలియజేశారు. ముఖ్యంగా నేత్రదాతల సౌకర్యం కోసం ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కార్నియా కేంద్రం ప్రారంభించామని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళవారం ఒంగోలు నందు సక్షం భారత్ సంస్థ తరపున దివ్యాంగులు నిర్వహించిన నేత్రదాన పక్షోత్సవ అవగాహన ర్యాలీని డాక్టర్ ఏడుకొండలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా అందుల ఆశా జ్యోతి లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వికలాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి అర్చన మాట్లాడుతూ సెప్టెంబర్ 8వ తేదీ వరకు జరిగే నేత్రదాన అవగాహన పక్షోత్సవాల సందర్భంగా నేత్ర అవయవ శరీరదాన దాతలుగా ప్రజలు తమ పేర్లు స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని కోరారు. సక్షం రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు సిహెచ్ రామాంజనేయులు మాట్లాడుతూ దివ్యాంగులు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు నేత్రదాతలై అందుల జీవితాలకు వెలుగునివ్వాలని కోరారు. సక్షం ప్రకాశం జిల్లా కార్యదర్శి జి అంజిరెడ్డి మాట్లాడుతూ సక్షం భారత్ సంస్థ దేశవ్యాప్తంగా దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. సక్షం కంటి విభాగం బాధ్యులు డి మల్లికార్జున వరప్రసాద్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన దివ్యాంగులు ర్యాలీలో పాల్గొన్నారని, నేత్రదానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని తెలియజేశారు. కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు దన్నారపు మస్తానరావు, ప్రకాశం అవయవదాతల ఐక్యవేదిక కన్వీనర్ జి నాగేశ్వరరావు, ఐక్య వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాళ్లూరు వెంకటేశ్వర్లు, అయ్యప్పమాల గురుస్వామి, ఎంవి రమణయ్య, మర్రిపూడి ఏడుకొండలు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. నేత్రదానం చేయండి, నేత్రదానం చేయండి, నేత్రదానం చేయండి. భారత్ మాతా కి, భారత్ మాతా కి. నేత్రదాన్ సార్ ముందుకు రండి. నేత్రదానం చేయండి, అందరికి సూపరివ్వండి, నేత్రదానం చేయండి, అందరికి సూపరివ్వండి, నేత్రదానం చేయండి. అందరికి సూపరివ్వండి. నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం, నేత్రదానం. జీతే జీతే రక్తదాన్, జాతే జాతే రక్తదాన్, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం. సత్యం భారత్, సత్యం భారత్, సత్యం భారత్, సత్యం భారత్, సత్యం భారత్, సత్యం భారత్. నేత్రదానం చేయండి, నేత్రదానం చేయండి, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం. జీతే జీతే రక్తదాన్, జాతే జాతే నేత్రదాన్, జీతే జీతే రక్తదాన్, జాతే జాతే నేత్రదాన్, జీతే జీతే రక్తదాన్, జాతే జాతే నేత్రదాన్. నేత్రదానం చేయండి, నేత్రదానం చేయండి, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం. జీతే జీతే రక్తదాన్, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం. నేత్రదానం చేయండి, అందరికీ చూడనివ్వండి. అందరికీ నమస్తే అండి. సైలెన్స్ సైలెన్స్. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావుని మాట్లాడుతున్నాను. ఇవాళ ముఖ్య ఇక్కడ రావటము, అందరూ సమావేశం అవ్వటము, మీ ముందు ఉండటానికన్నా ముఖ్య కారణం ఏంటంటే నేత్రదానం యొక్క పక్షోత్సవాలు జరుగుతున్నాయండి. ఆగస్టు 28 నుంచి 25 కదా, 25 నుంచి సెప్టెంబర్ 8 దాకా 8 వరకు పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం నేత్రదానం గురించి. సో ఆ నేత్రదానం మీద అవేర్నెస్ అంటే అవగాహన కలగజేయాలన్న ఉద్దేశంతో సభ్యులందరూ ఇవాళ ఇక్కడ నుండి నెల్లూరు బస్టాండ్ దాకా ర్యాలీలాగా నిర్వర్తిస్తున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు బెయిలీ గారికి కూడాను
అంటే గార్లాండింగ్ కూడా చేయటం జరిగింది. సో అందులో ఎందుకంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 15 రోజులు నేత్రదానం గురించి అవగాహన కనుక కల్పిస్తే దాని మీద ఎవరికి ఏమీ అంత అవగాహన లేని వాళ్ళు కూడాను ముందుకు వచ్చి వాళ్ళ యొక్క కార్నియా డొనేట్ చేసే అవకాశం ఉందన్న ఉద్దేశం. దానివల్ల ఎన్నో వేల మందికి, అంటే ఇందాక అన్నారు కదా, దాదాపు 4-5 మనం చూపునిచ్చే అవకాశం ఉంటుంది ఒక కార్నియా వల్ల. సో దయచేసి ఏంటంటే అందరూ, నేను పుర ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రిన్సిపాల్గా అందరూ ముందుకు వచ్చి నేత్రదానాన్ని ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేసి వాలంటరీగా అంటే కార్నియా బ్యాంకులో మీరు రిజిస్టర్ అవ్వండి. దానివల్ల ఏంటంటే ఎన్నో లక్షల మందికి చూపునిచ్చే అవకాశం ఉంటుంది. సో మా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడాను నేత్రదానానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడాను క్రియేట్ చేయడం జరిగింది. సో ఎవరైతే దాతలు కనుక ఇవ్వాలనుకుంటే మా ఆప్థల్మాలజీ డిపార్ట్మెంట్కి వచ్చేసి డాక్టర్ వసంత, డాక్టర్ సత్యవతి మేడము కనుక కలిస్తే మేము ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళతో టైఅప్ చేసుకోవడం జరిగింది. ఎమ్మటే మేము వితిన్ 1-2 అవర్స్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళని పిలిపించి ఎవరైతే బాడీ కానీ ఏదన్నా ఎవరన్నా ఉంటే బ్రెయిన్ డెడ్ కానీ లాంటి పేషెంట్స్ ఉంటే వాళ్ళ యొక్క కార్నియా డొనేట్ చేయించి తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు, అలా రిలేటివ్స్ వెళ్ళిపోవచ్చు. అలాగే అలాంటి కార్నియాను కూడాను మనము ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అవసరం ఉంటే అప్పుడు ఉన్నటువంటి అర్హులకి అది ఆ కార్నియా డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మా మెడికల్ కాలేజ్లో కూడాను ఆప్థల్మాలజీ డిపార్ట్మెంట్లో గత వారం రోజుల నుంచి నేత్రదానం యొక్క పక్షోత్సవాలు జరుపుకుంటున్నాము. మా స్టూడెంట్స్కి కానీ అలాగే ఆప్థల్మాలజీలో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పేషెంట్స్కి కానీ లేకపోతే ఇంకా ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ రోజుకొక కార్యక్రమం చేసుకుంటున్నాము. ఒకరోజు ఎలక్యూషన్ అని, ఒకరోజేమో వ్యాసరచన అని, ఇంకో రోజు డ్రాయింగ్ పోటీలు, ఇలా అన్నీ జరిగి లాస్ట్ డేరు అంటే ఇందాక అనుకున్నాం కదా సెప్టెంబర్ 8వ తారీఖు ఆ రోజున ముగింపు ఉత్సవాలు జరుపుకుంటూ విజేతలందరికీ ఆ రోజు బహుమతి ప్రదానం జరుగుతుంది. సో నేను యొక్క ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రవాసులందరికీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఒక డాక్టర్గా, ఒక మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా నేను చెప్పేది ఏంటంటే దయచేసి నేత్రదానానికి డొనేట్ చేయడానికి ముందుకు రండి. ముందుకొచ్చి ఎన్నో అభాగ్య జీవులు, అది దృష్టి లేకుండా బాధపడుతున్న వాళ్ళందరికీ కూడాను మీరు ఒక చేయూతనివ్వండి. వాళ్ళకి బంగారు రంగుల ప్రపంచాన్ని మీరు అందజేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సక్షం సంస్థ ద్వారా నేత్రదాన పక్షోత్సవాల భాగంగా గౌరవ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీకి జరుగుతున్నటువంటి వారోత్సవాలకి మమ్మల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినందుకు మొదటగా వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటగా మనము అందులో ఆరాధ్య దేవుడైనటువంటి లూయి బ్రెయిల్ గారికి మనము గార్లాండ్ వేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం మహాదానం అని ఇప్పుడే మన అందరూ కూడా చెప్పుకున్నారు. ఇలాంటి నేత్రదానం మహాదానం అనేటిది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఈ నేత్రదానం అనేది ప్రతి ఒక్క అందులలో వెలుగుని నింపిన వాళ్ళు అవుతారు. సడన్ డెత్లైనటువంటి గారు లేదా స్వచ్ఛందంగా కూడా చాలామంది కూడా అన్ని భాగాలలో అనేటువంటి నేత్రాలని, హార్ట్ని కూడా మనము హాస్పిటల్లో చూస్తూనే ఉంటాము. ఇవన్నీ కూడా మనము ఇస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఇలాంటి నేత్రదానం చేసి ఎంతోమంది అందులలో వెలుగు నింపి వారి బంగారు భవిష్యత్తుకు బాట నిలపాలని నేను ఇక్కడ సభాముఖంగా కోరుతున్నానండి. నేను దివ్యాంగులకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను కాబట్టి ఇలాంటి అందులలో చాలామందిని చూస్తుంటాము. వీళ్ళకి ఎన్నో విషయాలలో చాలా మంచి పరిజ్ఞానం ఉంటుంది. వాళ్ళకి మనం అవకాశం ఇచ్చి చూస్తే వాళ్ళు అలాగే దూసుకొని వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళకి ఎవరికైనా సరే నేత్రదానం అనేది చేస్తే వాళ్ళ బంగారు భవిష్యత్తుకు పాటుపడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నానండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మల్లికార్జున అండి, సక్షం ప్రకాశం డిస్ట్రిక్ట్ రిక్వెస్ట్ మాట్లాడుతున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవగానే కాదనకుండా వచ్చినందుకు మన కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ మేడం అర్చన గారికి, మారెల సుబ్బారావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మాతోటి సహోదరులు కూడా చాలా వ్యయ ప్రయాసాలు కోరి వచ్చినందుకు వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క ర్యాలీ మన ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు ఆగస్టు 25వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మన సక్షం ప్రకాశం డిస్ట్రిక్ట్ ర్యాలీ నిర్వహించదలిసింది.
ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ వచ్చి ఈ యొక్క ర్యాలీని దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సక్షం భారత్, అందరికీ నేత్రదాన పక్షోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మహోన్నతమైనటువంటి ఆశయంతో ఎవరైతే అంధత్వంతో కార్నియా అంధత్వంతో జీవితాన్ని గడపలేక ఇబ్బంది పడుతుంటారో వాళ్ళందరికీ కూడా మరణానంతరం వాళ్ళ కార్నియాలు దానం చేసి వాళ్ళకు చూపునివ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు. మొదటగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్నియా అంధత్వంతో బాధపడే వాళ్ళకి అందులో కూడా తమ నేత్రాలను దానం చేయవచ్చు. అది మొదటగా తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే మీరు ఇచ్చే 2 కార్నియాలు కూడా నలుగురు అందులకు ఉపయోగపడతాయి. వాళ్ళు ఈ లోకాన్ని రంగుల ప్రపంచాన్ని చూసేదానికి ఉపయోగపడతాయి. ఇంకొకటి ఏంటంటే నేత్రదానం చేసినప్పుడు మీ శరీరం ఏదన్నా వికారం గురవుతుందనో అంధవికారంగా తయారవుతుందనో అట్లాంటి భ్రమేం పడవద్దు. ఎందుకనంటే కంటి లోపల పారదర్శకమైనటువంటి కార్నియా పొరను మాత్రమే సేకరిస్తారు ఈ కార్యక్రమంలో. ఆ పారదర్శకమైన కార్నియా పొరని నలుగురు అందరికి చూపునిచ్చేదానికి ఉపయోగపడుతుంది. మన శరీరాన్ని మట్టిలో కలవడమో అగ్నికి ఆహుతి చేయడమో కరెక్ట్ అవుతుందా? అదే మన శరీరము నలుగురు అందులు ఈ లోకాన్ని చూసేదానికి ఉపయోగపడతా మనం చిరంజీవులుగా ఆ నలుగురి కళ్ళల్లో కనుక బతుకుతున్నామంటే అంతకంటే ఈ జీవితానికి సార్థకత ఉంది. కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాలి, మోటివేట్ అవ్వాలి. కార్నియా అంధత్వాన్ని భారతదేశం నుంచి పారద్రోలాలి. ఎందుకనంటే భారతదేశంలో దాదాపు 3% దివ్యాంగులు ఉన్నారు. దివ్యాంగుల సమగ్ర ఉన్నతి లేకుండా, సమగ్ర వికాసం లేకుండా దేశం యొక్క సమగ్ర వికాసం సాధ్యం కాదు. అందరితో పాటు వీళ్ళు కూడా అభివృద్ధి చెందినప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. కాబట్టి దీనికి కూడా అందరూ కూడా సహకరించాలి. నేత్రదానం చేసి జీవితాన్ని పునీతం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నేత్రదాన ప్రాధాన్యత గురించి పెద్దలు వివరించారు. ఈ 15 రోజులు మనం ఒంగోలు నగరంలో ఎక్కువ మంది పేదలకి, విద్యార్థులకి అన్ని చోట్ల సదస్సులు పెట్టి నేత్రదాన ప్రాధాన్యత వివరించాల్సిన అవసరం ఉంది. ఈ పాటికే నాగేశ్వరరావు గారితో కలిసి అవయదానం నేత్రదానం గురించి ఒంగోలు నగరంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. దీన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తూ మన ర్యాలీ ద్వారా ఎక్కువ మంది ప్రజానీకానికి తెలిసే విధంగా మనం ఈ ర్యాలీని నిర్వహించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగేమడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు.
పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమైతే ఉన్నాడో లేడో తెలియదు దేవుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చాలా బాగా చేస్తున్నారు. ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఇంకోసారి. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఒంగోలు పండగ వాతావరణం ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం అంతా పండగ వాతావరణం. ఎందుకంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి జన్మదినం జరుపుకోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక పండగ వాతావరణంలాగా ఉంది. దాంట్లో భాగంగా ఆల్రెడీ నిన్న 1వ తారీఖు 2వ తారీఖు కార్యక్రమాలు ముమ్మరంగా ఒంగోలు సాగాయి. దీంట్లో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపు, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మొక్కలు నాటే కార్యక్రమాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు క్లీన్ అండ్ గ్రీన్ విధానాన్ని, డొక్కా సీతమ్మ క్యాంటీన్లో పలు చోట్ల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంతోమంది యువకులు రక్తదానం చేసి అనారోగ్య పాలవుతున్న వాళ్ళని రక్షించే విధంగా కూడా పనిచేయడానికి ప్రత్యేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మొక్కలు నాటే కార్యక్రమం, పరిశుద్ధ కార్యక్రమం అట్లాంటి క్లీన్ గ్రీన్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 5 కోట్ల ప్రజల మంది ఆనందం కోసం ఆయన చేసిన ఎన్డీఏ కూటమి ఏర్పరిచిన దానికి సందర్భంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున ఒంగోలు నియోజకవర్గ ప్రజల తరపు నుంచి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంది. జై జనసేన, జై హింద్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈ సందర్భంగా ఈరోజు ఒంగోలు నగరంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రక్తదాన శిబిరం, అన్నదానం వంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇలానే పలు సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఎప్పుడు ఉంటామని, గవర్నమెంట్ ప్రభుత్వం రాకముందు ఎట్లయితే ప్రజా సమస్యల కోసం పోరాడామో ఇప్పుడు కూడా అలానే వాళ్ళకి ఆ సమస్యలను తీర్చడంలో ముందుంటామని హామీ ఇస్తున్నాం. మరొకసారి అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ కింద ఎంతోమంది ఆకలిని తీర్చే డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఎన్నో సేవా కార్యక్రమాలతో ఇప్పటి వరకు మేము చాలా పుట్టినరోజులు జరుపుకున్నాం. కానీ ఈసారి పుట్టినరోజు ఆయన అధికారాన్ని చేజిక్కించుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉండి ఇది మొదటి పుట్టినరోజు. మేము చాలా సంతోషంగా ఈ పుట్టినరోజును జరుపుకుంటూ ఎంతో కన్నుల విందుగా ఈ పుట్టినరోజు జరుపుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. మా అన్నయ్య కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు
మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం భాగంగా కనుల్లోడు ఫ్లైఓవర్ కింద డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదానం కార్యక్రమం షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా జరుగుతున్నది. ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమానికి షేక్ రియాజ్ గారు, జనార్దన్ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అందరూ ఇచ్చేసి ఉన్నారు. ఈ జన్మదినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతోగాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ జనసేన తరఫున మన ఫ్లైఓవర్ కింద ఉచిత అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. దీనికి మన నాయకులు షేక్ రియాజ్ గారు, జనార్దన్ గారు, మిగతా నాయకులందరూ ఇచ్చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పండుగ వాతావరణం నెలకొందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జరుగుతుంది అన్నదాన కార్యక్రమం. డొక్కా సీతమ్మ ఆధ్వర్యంలోని ఇక్కడ పెట్టారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద పెట్టారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒంగోలు 33వ డివిజన్ శివప్రసాద్ కాలనీలో టౌన్ సెక్రటరీ గంగవరపు కృష్ణమోహన్, జనసేన నాయకులు చిట్టెం రాము, పవన్ కళ్యాణ్ అభిమాని గణేష్ని సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టౌన్ ఉపాధ్యక్షులు మండే శ్రీమన్నారాయణ, సీనియర్ నాయకులు పాటిపండ్ల వెంకటేశ్వర్లు మాస్టారు, 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నల్లూరు రవి, 33వ డివిజన్ జనసేన అధ్యక్షులు తాటిచెట్టి వెంకటకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తక్కిళ్ల కళ్యాణ్ చక్రవర్తి, కామని వెంకట్రావు, టీడీపీ జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మన 33వ డివిజన్ తరపున తెలియజేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు 1968 సెప్టెంబర్ 2వ తారీఖున కొణిదెల వెంకటరావు గారు అంజనీదేవి గారులకు బాపట్లలో జన్మించడం జరిగింది. వీరి పెద్ద సోదరుడైన చిరంజీవి గారు సినిమాలో మెగాస్టార్గా కొనసాగటం, ఆయన స్ఫూర్తితో ఈయన కూడా సినిమాల్లో రంగప్రవేశం చేయటం జరిగింది. ఆ తర్వాత 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఈయన ఆ పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా విస్తృత ప్రచారం చేయటం, ఆ ఎలక్షన్లో ప్రజారాజ్యం పార్టీకి అధికారం దక్కకపోవడంతో తర్వాత 2012లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంత మనస్తాపానికి గురై కొంతకాలం రాజకీయానికి దూరంగా ఉంటూ ఆ తర్వాత 2014 మార్చి 2న జనసేన పార్టీని స్థాపించి అప్పటి నుంచి కార్యక్రమాల్లో విధిగా పాల్గొంటూ అప్పటి తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించి ప్రచారం చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవడం, ఆ తర్వాత ఆయన ఆ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉద్దాన కిడ్నీ వ్యాధి గ్రస్తులకు కోసం ఈయన పోరాటం చేయడం, ఆ పోరాటంలో చంద్రబాబు గారు ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఈయన కూడా వాళ్ళకి సహకారాలు అందించడం, కౌలు రైతులకు సంబంధించిన వ్యవహారాలను కూడా చంద్రబాబు గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు సంబంధించిన ఇష్యూస్ని కూడా సొంత నిధులతో ఆయన డబ్బుని వాళ్ళకి ఇవ్వటం జరిగింది మృతి చెందిన వారికి. తర్వాత 2019లో ఆయన టీడీపీ నుంచి విడిపోయి సొంతగా జనసేన పార్టీని స్థాపించి అప్పుడు సొంతగా 140 నియోజకవర్గాల్లో మా కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి పోటీ చేయటం, ఆ తర్వాత ఆయనకి ఒక సీటు గెలవడం జరిగింది. ఆ తర్వాత ఆయన కొంతకాలం మళ్ళీ స్తబ్దతగా ఉండి ఆ తర్వాత 2020 నుంచి మళ్ళీ విస్తృతంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి 2024లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈయన పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మద్దతు ప్రకటించి ఆ తర్వాత 2024లో 21 సీట్లు తీసుకొని 100% స్ట్రైక్ రేట్తో ఆయన విజయం సాధించి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పర్యావరణ శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ నీటిపారుదల శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా మరియు ఉప ముఖ్యమంత్రిగా జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసి కొనసాగడం జరుగుతుంది. ఇదే విధంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇంకా ముందు ఎన్నో విజయాల్ని దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి బర్త్డే విశేషం తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ 33వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి తరపున బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ బాబు. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి 56వ బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ 33వ డివిజన్ తరఫున ఎన్డీఏ కూటమి పక్షాన ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే జరుపుకోవడం అనేది చాలా సుదీర్ఘంగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు అసలు ఎన్డీఏ కూటమికి బీజం వేసి అందరినీ కలిపి మన రాష్ట్రంలో రాక్షస పాలనని అంతం చేయడానికి ప్రథమ అడుగేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే జరుపుకోవడం మనందరికీ కూడా ఎంతో శుభదినము. ఈ శుభదినానికి ఈ బర్త్డే దానికి మన బాధ్యత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన రాము గారికి, సుబ్బారెడ్డి గారికి, డివిజన్ అధ్యక్షుడు పేరు ఈ 33వ డివిజన్ జనసేన అధ్యక్షుడి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి బర్త్డే విషెస్ చెప్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 56వ పుట్టినరోజు శుభ సందర్భంగా 33వ డివిజన్లోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కూటమి తరపున ఈరోజు 33వ డివిజన్లో జనసేన పార్టీ తరపున ఈడ కేక్ కటింగ్, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేసుకొని అల్పాహార విందు ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు
అన్ని విధాలా తెలుగుదేశం పార్టీకి తోడ్పడటం వల్ల మేము కూడా తెలుగుదేశం కార్యకర్తలుగా అతనికి జనసేన సైనికులను కలుపుకొని వాళ్ళతోటి సమాన భావంతో అందరం కలిసి పనిచేస్తున్నాం.